హలో, నేను సిఎస్ రావు. టెక్ దిగ్గజం టీసీఎస్ అని అంటే ఉద్యోగులందరికీ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంగా కనిపిస్తూ ఉంటుంది. గౌరవప్రదమైన ఆఫీస్గా కనిపిస్తూ ఉంటుంది. అధికారికంగా రెండవ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. వాటిని చూసిన తర్వాత 20,000 మందిని కేవలం 3 నెలల్లో ఆ కంపెనీ తొలగించింది అనేది కనిపిస్తూ ఉంది. కానీ కంపెనీ మాత్రం కేవలం 6,000 మందినే తొలగించామని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చెప్తూ ఉంది. రెండవ త్రైమాసికంలో వెల్లడించినటువంటి ఫలితాల ప్రకారం కేవలం వృద్ధి రేటు 1.39% మాత్రమే ఉంది టీసీఎస్ది అనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆ నివేదికలోనే 20,000 మందిని 3 నెలల్లో తొలగించినట్టు ఉంది. దానికి టీసీఎస్ హెచ్ఆర్ విభాగం అంగీకరించట్లేదు. కానీ లే ఆఫ్స్ భారీగా చేశారు టీసీఎస్లో అనేది గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. దాదాపు 6 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య కాస్త ఇప్పుడు 5 లక్షలకి పడిపోయింది. 6,30,000 మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య 5,90,000 ప్రాంతానికి పడిపోయింది. ఆ గ్యాప్ను చూస్తే 20,000 మందిని తొలగించారని చెప్పేసి అర్థమవుతుంది. కానీ హెచ్ఆర్ విభాగం అంగీకరించట్లేదు. లేఆఫ్లకు సంబంధించి కూడా ఒక ప్రణాళికను తయారు చేసుకొని టీసీఎస్ తొలగించడం జరిగింది ఉద్యోగులు. 10 నుంచి 15 ఏళ్ల అనుభవం ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులకి దాదాపు 1 ఇయర్ పాటు శాలరీ ఇచ్చేసి పంపించేసింది. అలాగే బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగులకి 3 నెలల పాటు శాలరీ ఇచ్చేసి పంపించేసింది. ఇలా రకరకాలుగా ఎక్స్పీరియన్స్ అలాగే క్యాడర్ ఈ రెండింటినీ బేరేజ్ వేసుకొని ఎవరిని ఏ విధంగా ఇంటికి పంపించాలి గౌరవంగా అనే దాని మీద ఒక ప్రక్రియను తయారు చేసి ఒక ఫార్ములాను తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అందరినీ సాగనంపింది. దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం అని అంటే, ఒక టెక్ దిగ్గజంగా ఉన్నటువంటి టీసీఎస్ టాటా గ్రూప్లో ఉండేటువంటి ఒక సంస్థ. రతన్ టాటా గారు బతికున్నటువంటి రోజుల్లో టాటా కంపెనీ అని అంటేనే ఇండియా గర్వంగా ఫీల్ అయ్యేది. భారత్లో టాటా కంపెనీ అని అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక చర్చ జరిగేది. అలాంటి టాటా గ్రూపు ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే, ఒకవైపు టాటా ట్రస్ట్, ఇంకొక వైపు టాటా సన్స్ గ్రూపు. ఇవి రెండు మధ్య విభేదాలు వచ్చేసాయి. ఈ విభేదాలని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రీసెంట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమక్షంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్ ప్రతినిధుల మధ్య పంచాయతీ జరిగింది. ఆ తర్వాత సమస్యలు సద్దుమణుగుతాయని చెప్పేసి అందరూ భావించుకున్నారు. కానీ ఆ సమస్యలు ఇంకా సద్దుమణగలేదు. రతన్ టాటా గారు పరమపదించిన తర్వాత ఆయన వారసునిగా టాటా ట్రస్ట్ చైర్మన్గా నోవెల్ టాటా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మీద ఇప్పుడు ట్రస్ట్ మిగతా సభ్యులు మెజారిటీ రివర్స్ అవుతూ ఉన్నారు. అసలు వివాదం అదే. దానికి టాటా సన్స్ చైర్మన్గా ఉన్న చంద్రశేఖరన్ గారు కోఆపరేట్ కూడా చేయట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండవ త్రైమాసికానికి సంబంధించినటువంటి టీసీఎస్ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అవి ఆశాజనకంగా లేవు అనేది టెక్ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఆ రిజల్ట్ను కనుక చూస్తే టాటా సన్సే కాదు, టాటా గ్రూప్ కింద ఉన్నటువంటి కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు అంచనా వేస్తున్నారు బిజినెస్ పీపుల్. టాటా టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఫలితాలు చూస్తే కనుక 2025-26 సంవత్సరానికి సంబంధించి రెండవ త్రైమాసిక గణాంకాలను చూస్తే కనుక టీసీఎస్లో మొత్తం ఉద్యోగులు 6,13,069 మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ నివేదిక ప్రకారం ఎంప్లాయీస్ అంతమంది ఉన్నారు. ఇక సెప్టెంబర్ నాటికి, ఇది జూన్ నాటికి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 5,93,314 మంది ఉన్నారు. ఇది సెప్టెంబర్ నాటికి.
అంటే సెప్టెంబర్ త్రైమాసికంలో అంటే ఈ త్రైమాసికంలో రెండో త్రైమాసికంలో ఈ 3 నెలల వ్యవధిలో 19,755 మందిని తీసేసినట్టు ఆ నివేదికలు అఫీషియల్గానే వాళ్ళు తగ్గినట్టు చూపించారు ఐటీ కంపెనీలో. మరోవైపు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఈ కంపెనీది అనే దాని మీద నికర లాభం, ఈ నికర లాభంలో గ్రోత్ రేటు చాలా స్వల్పంగా ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ త్రైమాసికంలో మొత్తం నికర లాభం ప్రాఫిట్ ఎంత అంటే టీసీఎస్ ప్రాఫిట్ ఎంత అంటే 12,075 కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఈ త్రైమాసికంలో. ఇది గత ఏడాదితో పోలిస్తే ఈ పర్సెంటేజ్ ఎంత గ్రోత్ రేట్ అందంటే 1.39% గ్రోత్ రేట్ ఉంది. ఓన్లీ 1.39% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది. ఇంత గ్రోత్ రేట్ తక్కువగా టీసీఎస్ చరిత్రలో చాలా అరుదుగా ఉంది. ఇది చాలా గ్రోత్ రేట్ తక్కువ అని చెప్పేసి కంపెనీ అంచనా వేస్తుంది. సరే, దీని కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 65,799 కోట్లు. ఇది కార్యకలాపాలు మొత్తం ద్వారా వచ్చినటువంటిది. సో దీని ఆదాయం ఎంత, కార్యకలాపాల ఆదాయం ఎంత అని అంటే దీని రేట్ వచ్చేసి 2.39% ఉందని చెప్పేసి గ్రోత్ చెప్తున్నారు. అంటే మొత్తం మీద టీసీఎస్ గ్రోత్ అయితే ఉంది, కాకపోతే ఎక్కువ గ్రోత్ లేదు అని చెప్పేసి ఈ త్రైమాసికంలో వెల్లడించిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది. టీసీఎస్ ఉద్యోగులను తొలగించినటువంటి అంశాన్ని ఉద్యోగుల సంఘం నైట్స్ అనేది ఒకటి ఆరోపించింది. ఈ నైట్స్ అనేది ఒక సంస్థ, ఉద్యోగులకు సంబంధించినటువంటి సంస్థ. ఈ నైట్స్ ఏమని చెప్తుందంటే టీసీఎస్ ఉద్యోగుల్ని ఈ త్రైమాసికంలోనే 20,000 మందిని సుమారుగా తీసేసిందని చెప్పి ఆరోపిస్తూ ఉంటే, ఈ నైట్స్ చేసినటువంటి ఆరోపణని టీసీఎస్ హెచ్ఆర్ విభాగం ఖండిస్తూ కేవలం మేము 6,000 మందిని మాత్రమే మేము తీసేసాము, వాస్తవంగా తగ్గినటువంటి ఉద్యోగుల సంఖ్య 6,000 అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు ఎంత చెప్పినా కానీ లే ఆఫ్ అయినటువంటి ఉద్యోగుల సంఖ్య అఫీషియల్గా ప్రకటించినటువంటి దాని ప్రకారం 19,755 మంది కేవలం 3 నెలల్లో. టీసీఎస్ తొలగించినటువంటి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి లే ఆఫ్స్ ఇంటికి పంపించినటువంటి ఉద్యోగుల సంఖ్య 19,755 మందిగా అధికారికంగా రెండవ త్రైమాసికంలో వెల్లడించినటువంటి ఫలితాలు ఇవి. సో దీన్ని బట్టి టీసీఎస్ పరిస్థితి ఏంటి, ఆ టీసీఎస్ గ్రోత్ తగ్గడం, రతన్ టాటా గారు ఆయన చనిపోయిన తర్వాత ఆ గ్రూప్ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. ఎందుకంటే భారతదేశానికి సేవలు అందించినటువంటి సంస్థ అది. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా టాటా గ్రూప్ అనేది భారతీయుల జీవన విధానంలో మమేకమైనటువంటి కంపెనీ అది. ఆ కంపెనీ బాగుండాలని చెప్పి ప్రతి భారతీయుడు భావిస్తారు. అలాంటి కంపెనీలో ఈ విభేదాల కారణంగానే ఈ లే ఆఫ్స్ జరుగుతున్నాయా అని అంటే కాదు అని చెప్తుంది ఆ సంస్థ. కేవలం పునర్వ్యవస్థీకరణలో భాగంగానే 6,000 మందిని తీసేసాం అని చెప్పి చెప్తుంది. కానీ అఫీషియల్ రికార్డులో మాత్రం 19,755 మందిని తీసేసినట్టు రెండవ త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించారు. మరి రాబోయేటువంటి రోజుల్లో మొత్తం 80,000 మందిని తీసేయబోతున్నారనేది ఒక ప్రచారం ఉంది. మరి 20,000 మందితో ఆపేస్తారా? రాబోయేటువంటి త్రైమాసికంలో టీసీఎస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అనే దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.